ఈడబ్ల్యూఎస్ కోట అంటే రిజర్వేషన్ పొందని కులాలని ఓసీ అంటారు, అందులో వెనుకబడిన వాళ్ళని ఓబీసీ అంటారు, లేదా ఈడబ్ల్యూఎస్ అంటారు, అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. ఇది అగ్ర కులాలు కాదు, రిజర్వేషన్లు పొందని కులాలు. ఈ కులాల కోసం రిజర్వేషన్ 10% అప్పట్లో మోడీ ఇస్తే దాని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళి నాకు కొట్టేస్తే, ఇప్పుడు చంద్రబాబు గారు మరొక అడుగు ముందుకు వేసి బీసీ స్టడీ సర్కిళ్లలో 10% ఈడబ్ల్యూఎస్ కోట పెడతారా, అట్లానే బీసీలకు నష్టం జరగకుండా. ఎందుకంటే ఒక ప్రతిపాదన ఇప్పుడు ప్రభుత్వానికి బీసీ సంక్షేమ శాఖ పంపించింది. ప్రస్తుతం ఉన్నటువంటి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి ఎవరైతే ఉంటారో ఒక్కో స్టడీ సర్కిల్లో 200 సీట్లు ఉన్నాయట. దీన్ని 10% పెంచి అంటే 220 చేసి ఈ డిఎస్సికి ఉచిత కోచింగ్కి 2000 దరఖాస్తులు వచ్చినటువంటి నేపథ్యంలో 220 చొప్పున చేసి ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఆ 20 ఇద్దాం అన్నటువంటి ప్రతిపాదన. చాలా మంచి ఆలోచన. అధికారి బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదన మంచిది, చంద్రబాబు గారు ఎదుట ఉంది. ఆయన అంగీకరిస్తే ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఖర్చు లేకుండా ఇది చదువుకోవడానికి ఉపయోగపడుతుంది.